వన్ డీటెయిల్స్లోకి వెళ్తే గ్లోబల్ సమ్మిట్ కాదు గ్లోబల్స్ సమ్మిట్ను రేవంత్ సర్కారు నిర్వహిస్తోంది. దీంతో గుంపు మేస్త్రి గ్లోబల్ సమ్మిట్ డ్రామా అట్టర్ ఫ్లాప్గా మారింది. తొలి రోజు పెట్టుబడుల తప్పుడు లెక్కలతో అడ్డంగా దొరికిపోయింది రేవంత్ గ్యాంగ్. లెక్కపత్రం లేకుండా పెట్టుబడుల లెక్కలతో పేపర్లతో తప్పుడు లెక్కలు రాయించింది. జాతీయ మీడియా నుంచి తమకు బాగా ఊదే మీడియా దాకా పొంతనలేని అంకెల గారడీ చేయించింది. తొలి రోజు 1.8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని జాతీయ పత్రికల్లో వార్తలు వస్తే రేవంత్ పెంచేసి 4-3 లక్షల కోట్లకు వెలుగు పత్రిక పెంచేసింది. ఈనాడు పత్రిక అయితే ఏకంగా పెట్టుబడులను 4 లక్షల కోట్లకు పెంచేసింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సురాజ్ అందిస్తారు. మన సమాచారం సురాజ్ చెప్పండి. మొత్తానికి గ్లోబల్ సమ్మిట్ కాదు అది బోగస్ పెట్టుబడులు అనే వాస్తవాలు మొత్తానికి పత్రికలు ఇష్టానుసారంగా రాయడాన్ని ఎలా సురేష్, గ్లోబల్ సమ్మిట్ కాస్త గ్లోబల్ సమ్మిట్ గా మారిందనే అపవాదం అయితే ప్రస్తుతానికి వినిపిస్తుంది. ఎందుకంటే ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణకు తరలిన పెట్టుబడులు ఎన్ని అంశాలు అనే అంశానికి సంబంధించి ఒక సందిగ్ధ పరిస్థితి అయితే చాలా స్పష్టంగా నెలకొని ఉందని చెప్పేసి వాళ్ళ పత్రికలు చూస్తే తెలుస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక లెక్కపత్రం లేకుండా పెట్టుబడుల లెక్కలతో పేపర్లు పూర్తిగా నింపేసిన పరిస్థితిని వాళ్ళు ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. మొదటి రోజు అంటే గ్లోబల్ సమ్మిట్ మొదటి రోజు 1.8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి జాతీయ మీడియా ప్రచురిస్తే పత్రికలు మాత్రం హెడ్లైన్స్ భారీగా పెంచేసి 2.43 లక్షల కోట్లకు ఈ పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి చెప్పిన వైనం పైన విశ్లేషకులు తప్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక స్ట్రీమ్ లైన్ గా ఈ పెట్టుబడులు వచ్చిన పరిస్థితిని ప్రభుత్వం చెప్పలేకపోయింది. అసలు ఇష్టారాజ్యంగా ఇట్లా పెట్టుబడులు ఎవరికి వారే ఏమన్నా తీరే అన్న చందంగా వార్తా పత్రికలు బ్యాన్ రైటర్లుగా ప్రచురించడంతో అసలు వాస్తవంగా తెలంగాణకు తరలిన పెట్టుబడులు ఎన్ని అన్న అంశానికి సంబంధించిన స్పష్టంగా అయితే కొరవడిందని చెప్పాల్సి ఉంటుంది. ఇక ఈనాడు లాంటి పత్రికలు అయితే ఏకంగా తెలంగాణకు 4 లక్షల కోట్లు పెట్టుబడులు తరలాయి ఒకటే రోజు అని చెప్పేసి రాయడం తీవ్ర వివాదానికి తెరలేసిందని చెప్పాల్సి ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువుకు సంబంధించిన ఈనాడు పత్రికగా అందరూ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఒక ప్రజల చర్చగా ఉన్న విషయం తెలిస్తే ఈ నేపథ్యంలోనే శిష్యుడికి వీరత్వాలు వేసే క్రమంలో ఈ పత్రిక ఏకంగా పెద్ద ఎత్తున ఈ 4 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి ప్రచురించడం ప్రస్తుతానికైతే కొంత వివాదాస్పదంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. ఇలా ఎవరికి వాళ్లే యమునా తీరే అనే చందంగా ఇవాళ పత్రికలు ఇష్టారాజ్యంగా తెలంగాణ రాష్ట్రానికి తరలిన పెట్టుబడులకు సంబంధించిన వార్తలను పతాక శీర్షికన ప్రశ్నించాయి. ఇక పెట్టుబడులకు సంబంధించి చూస్తే కనుక ఇందులో చాలా వరకు బోగస్ పెట్టుబడులు ఉన్నాయని చెప్పేసి ఆరోపణలు రాజకీయంగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 10 లక్షల బ్రాండ్ వాల్యూ లేని కంపెనీలు ఏకంగా వేలాది కోట్ల రూపాయలు పెడుతున్న పెట్టుబడి వాళ్లతో ఎంఓయూలు కుదుర్చుకుంటున్న వైనం పైన కూడా ఒక విమర్శ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధాన ప్రతిపక్షం ఇందుకు సంబంధించి కొన్ని వివరాలు వెల్లడిస్తూ పూర్తిగా బోగస్ పెట్టుబడులు పెడుతున్నారు అనే ఒక వాదన తెరపైకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా 2 రోజుల పాటు సాగుతున్న గ్లోబల్ సమ్మిట్ ఒక గ్లోబల్ ప్రచారానికి తెరలేదు. దీనికి పెట్టుబడులు తరలుతున్న వైనం పైన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలను ఉదాహరణగా చూస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సురేష్, ముఖ్యంగా ఏదైతే కొన్ని పత్రికలు చూసుకున్నట్టయితే ఇష్టానుసారంగా అంటే లెక్కలకు పొందలేదు, అంటే అసలు లెక్కలు గాలికి వదిలేస్తారా లేకుంటే ఎందుకోసం ఇష్టానుసారంగా ఇలా లెక్కలు చేస్తారు? ప్రభుత్వం కూడా సరైన లెక్కలు చూపించాల్సినటువంటి అవసరం లేదంటారు ఇక్కడ? ఖచ్చితంగా ప్రభుత్వం ఒక స్ట్రీమ్ లైన్ గా అసలు ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఏ కంపెనీ నుంచి ఎంతెంత పెట్టుబడులు వచ్చాయన్న దానికి సంబంధించిన ఒక జాబితాను విడుదల చేయాల్సిందే. అయితే ఈ విడుదలలో జాప్యం జరిగిందా లేక మరో కారణమా? మొత్తానికైతే వార్తాపత్రికల్లో ఎవరికి వారే ఏమన్నా తీరన్న చందంగా పత్రికలు వివరించిన పరిస్థితి కనిపించింది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరున పొంతన లేని విధంగా తెలంగాణ పెట్టుబడులు తరలాయి. అన్ని పత్రికలు దాదాపుగా తప్పులో కాలేసాయని చెప్పేసి ఒక అపవాదైతే సరైన పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి రాసిన పరిస్థితి కనిపించలేదు. కొంతమంది అయితే ఏకంగా 4 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి చెప్పిన వైనం మరో పత్రిక ఏకంగా 3,50,000 కోట్లు పెట్టుబడులు తరలాయి తెలంగాణకు అని చెప్పడం, ఇవన్నీ చూస్తే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం
ఈ పెట్టుబడులను ఎన్ని పెట్టుబడులు తెలంగాణకు తరలాయని చెప్పడంలో వైఫల్యం చెందింది, చెప్పుకోవడంలో వైఫల్యం చెందిందనే వాదన మాత్రం చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఒక ఖచ్చితమైన లెక్కను ప్రజలకు అందించాల్సి ఉంది ప్రభుత్వం. ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా ఇది ప్రపంచ స్థాయి సమ్మిట్ గా ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. దేశ విదేశాలకు చెందిన ప్రముఖులంతా కూడా ఇక్కడికి వస్తున్నారని చెప్పుకుంటూ వచ్చింది. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే కనుక జాబితాలో పెట్టుబడులు పెట్టిన సంస్థలు మాత్రం లోకల్ స్థానికంగా ఉన్న సంస్థలు ఎక్కువగా ఉన్నాయనే అపవాదు కూడా చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఒక స్పష్టత అయితే ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఏమున్నాయి పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణకు తరలి రావడానికి సిద్ధంగా ఉన్నాయి, వాళ్ళతో కుదిరిన ఒప్పందాలు ఏంటి అనే దానికి సంబంధించిన సమాచారం వెల్లడించాలి. అలాగే జాతీయ స్థాయిలో బడా కంపెనీలు తెలంగాణకు తరలుతున్న వైనాలు ఎట్లా ఉన్నాయని దానికి సంబంధించిన జాబితాను కూడా విడుదల చేయాల్సి ఉంటుంది. ఇట్లా దానికి వివిడిగా ఒక స్పష్టంగా ఒక జాబితాను అయితే విడుదల చేయాల్సి ఉంటుంది. అంటే బిజినెస్ టైకూన్స్ తెలంగాణకు తరలుతున్నారా, ఎట్లాంటి కంపెనీలు తరలుతున్నాయి, లేదా బోగస్ కంపెనీలు ఏమైనా తరలుతున్నాయా, వాటి స్థాయిని మించి పెట్టుబడులు పెడతామని ముందుకు వస్తున్నాయా, అట్లాంటి కంపెనీలతో ఏమైనా ఒప్పందాలు కోరుతున్నాయని దానికి సంబంధించిన చర్చ అయితే చాలా జోరుగా సాగుతుందని చెప్పాల్సి. ప్రధాన ప్రతిపక్షం దీన్ని వేలెత్తి చూపుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దిగ్గజ వ్యాపార సంస్థలు జాబితాలో లేవు అన్న వాదన తెరపైకి వస్తున్న క్రమంలో ప్రభుత్వం స్పష్టంగా ఈ జాబితాను వెల్లడించాలనే ఒక డిమాండ్ అయితే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలంతా కూడా ఈ స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే 2 రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్ కావద్దంటే ఖచ్చితమైన జాబితాను వెల్లడించాలనే ఒక వాదన అయితే తెరపైకి వస్తుంది. సురేష్. రైట్, థ్యాంక్ యూ సురాజ్.